ఫ్రెండ్స్, ఆడవాళ్ళు ఏం చేస్తారు పని పాట లేకుండా ఊరికే కూర్చొని తింటారు అంటారు కదా. ఆడవాళ్ళు కానీ ఇంట్లో 10 రోజులు లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందో చూడండి. నేనైతే కరెక్ట్గా 30 రోజులు లేనండి ఇంట్లో. బట్టలు అయితే చూస్తున్నారు కదా, కుప్పలేసి పెట్టేశారనమాట ఇంట్లో. చూడండి, మీకు డౌట్ ఉంటే అంత మగవారి బట్టలే. చూడండి 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 మళ్ళీ ఆడవాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంకేం చేస్తారు, ఇగో 10 రోజులు లేకపోయినా ఇంటికి వచ్చినాక ఈ పనులు చేస్తారు. ఎన్ని రోజులు లేకపోయినా మన స్టాక్ మనకే ఉంటుందన్నమాట. మనం తప్పకుండా చేయవలసిందే. ఇంట్లో కనిపిస్తుందా, ఇంక కుప్ప అంతా తిరిగేస్తే ఈ రూమ్ కూడా సరిపోదన్నమాట, అంత కుప్ప ఉందా. ఇదంతా నేను 3 రోజుల నుంచి ఉతికి ఇక్కడ కుప్పెట్టున్నాను. ఇవి ఐరన్ చేసి మడిచి పెట్టేటప్పటికి తాతలు కనిపిస్తారనమాట. ఇది ఆడవాళ్ళ పరిస్థితి. ఇగో చూసారా, నేను క్యాంప్ వెళ్ళాను, కరెక్ట్గా 30 రోజులు లేని ఇంట్లో. ఇంటికి వచ్చేసరికి నా పరిస్థితి ఇలా అయ్యింది. ఇవంతా నేను చేసేసరికి ఎన్ని రోజులు అవుతుందో. ఇంకా ఆ పైన అంతా ఇప్పుడు కవర్ చేయాలి కదా మరి. ఇగో చూడండి, మీరే చూస్తున్నారు కదా, కరెక్ట్గా 30 రోజులు లేను ఫ్రెండ్స్. ఎన్ని బట్టలు అంటే, ఇంతకుముందు మేము చిన్నగా ఉన్నప్పుడు ఈరోజు స్నానం చేసి ఆ బట్టలు ఆరబెట్టుకునే వాళ్ళము, మళ్ళీ రేపు స్నానం చేసి అవే బట్టలు వేసుకునేవాళ్ళం. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు వేసుకునే బట్టలు ఇంకా 6 నెలలు సంవత్సరం కంటే బయటికి తీరనమాట. అందుకని ఈ 30 రోజుల్లో తిరగడానికి రోజుకి 4 జతలు వేసుకొని ఇలా కుప్పలుగా పెట్టేస్తే ఎవరు చేస్తారు? ఇగో ఈ పనికి చూసి ఆడవాళ్ళు భయపడిపోవాల్సిందే. అందుకే సగం జనం డైవర్సులు ఇచ్చేయడం, ఇల్లు వదిలేసి పారిపోవడం చేస్తారంటే ఈ పనులు. ఇగో చూడండి, కనీసం ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. కొంచెమైనా జ్ఞానం ఉండాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి అనేసి. చూడండి, ఇది నా పరిస్థితి. ఇవి మడత పెట్టేసరికి 3-4 రోజులు అవుతుంది. ఈ మామూలు మడతలు పెట్టకూడదు, ఇంకా దీన్ని ఐరన్ చేయాలి. ఐరన్ చేసి రెడీగా కబోర్డ్లో పెడితే మళ్ళీ రోజుకి 4 జతలు వేసుకోవచ్చు కదా. ఇది పరిస్థితి ఫ్రెండ్స్.